ఇండియాకు ప్రభాకర్ రావట ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. పాస్పోర్ట్ రద్దు, అమెరికా నుంచి డిపోర్టేషన్ తో సిట్ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు అంటూ చూస్తున్నాం. సో మొత్తానికైతే ఇక బేలు గీలు అని పక్కన పెట్టాను, కానీ వస్తే బాగుంటుంది, వస్తే తొందరగా విచారణ చేస్తే అన్ని విషయాలు కూడా బయటపడతాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తా ఉన్నాయి. ఓవైపు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడం, మరోవైపు పాస్పోర్ట్ రద్దు కావడం, వీటికి తోడు త్వరలోనే అమెరికా నుంచి డిపోర్టేషన్ ఉండడంతో సిట్ అధికారులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్ అరెస్ట్ చేయకుండా విచారణ కోసం ప్రభాకర్ రావు హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఈ కేసులో శ్రవణ్ రావును సిట్ అధికారులు బుధవారం మరోసారి విచారించనున్నారు. సో పాస్పోర్ట్ రద్దు కావడంతో అమెరికా ఎంబసీకి సిట్ రిమైండర్లు, నేరస్తుల అప్పగింత ప్రాసెస్ పూర్తి. నేడు మరోసారి సిట్ విచారణకు శ్రవణ్ రావు అంటూ చూస్తున్నాం. 3 సార్లు విచారణకు హాజరైన శ్రవణ్ రావు అంటూ చూస్తున్నాం. మరి ఏం చెప్తలేరు వాళ్ళు, అసలు విషయాలు, అసలు దొంగలు ఎవరో చెప్తలేరు. అక్రమంగా నివాసం ఉంటున్న ప్రభాకర్ రావుకు కోర్టులో ఊరట లభించినప్పటికీ స్వతహాగా ఇండియాకు వచ్చే అవకాశాలు లేవని తెలిసింది. పాస్పోర్ట్ రద్దు కావడమే దీనికి కారణం. అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నట్లు ఇప్పటికే సిట్ అధికారులు ఎంబసీకి సమాచారం ఇచ్చారు. రెడ్ కార్నర్ నోటీసు, పాస్పోర్ట్ రద్దుకు సంబంధించిన వివరాలతో రిమైండర్లు పంపించారు. ఈ క్రమంలోనే నేరస్తుల అప్పగింత ఒప్పందానికి సంబంధించిన ప్రాసెస్ ను ఇప్పటికే పూర్తి చేశారు. వీటి ఆధారంగా వీలైనంత త్వరగా ఇండియాకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇండియాకు నాకు తెలిసి ఈ 1 వీక్ 10 డేస్ లో ఇండియాకు వచ్చేస్తాడు. ఈలోపే బెయిల్ తీసుకుందాం అనేటువంటి ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాడు ప్రభాకర్ రావు. దయచేసి న్యాయస్థానం కూడా నేను కోరుతాను, దయచేసి అలాంటి వాళ్ళకు బెయిల్ ఇవ్వకండి. ఎందుకంటే ఆయన ఇండియాకు వస్తే అసలు దోషులు ఎవరో బయటపడతారు. ఆయన ప్రభాకర్ రావు వస్తే కేటీఆర్ వీళ్ళందరూ కూడా బయటపడతారు. వీళ్ళ దుర్మార్గాలు అంతా ఇంత కావు. సో ఇది ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది.